రాగి ఉప్మాకి కావాల్సింది ఒక కప్పు రాగి పిండిని తీసుకొని ఇది కొంచెం నీళ్ళు చల్లుకొని కలుపుకోవాలి. कहीं शिंदो को चोट तो नहीं लगी ना? शीशी मानो अलग अलग दिशा में जाकर उसे ढूंढते हैं. కొంచెం ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. రొట్టెకి కలుపుకుంటాం కదా అలా. ఈ కన్సిస్టెన్సీ ఇలా ముద్ద కలుపుకోవాలి చాలు. ఈ విధంగా తాలింపుకి కావాల్సినట్టువి ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఉద్దిపప్పు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంకా పప్పులు, ఎప్పుడు రాగిపిండితో ముద్ద రొట్టె కాకుండా ఇలా ఉప్మా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, హెల్దీగా. ఇప్పుడు మనం ముద్ద చేసి పెట్టుకున్న పిండిని ఇలా వేసేయాలి. ఆవిరి పట్టి కూడా చేసుకోవచ్చు. ఇలానే సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఎక్కువ డ్రై అయిపోతే కొంచెం వాటర్ చిలకరించుకోవచ్చు దానిపైన, జస్ట్ ఉడకడానికి. కొంచెం సాల్ట్ వేసుకున్నాం టేస్ట్కి తగ్గట్టు. కావాలంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సిమ్లోనే ఉడకివ్వాలి. ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది, ఒక 5 మినిట్స్ అన్నమాట. పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికిపోయింది.
తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అయితే ఉప్మా రెడీ అయిపోయింది, రాగి ఉప్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే, వేడివేడి రాగి ఉప్మా రెడీ అయిపోయింది. దీని మీద షుగర్ లేదా బెల్లం చల్లుకొని తినొచ్చు, లేదా అలాగే తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఉప్మా ఎలా ఉందో తిని చెప్పు. బాగుంది.